హాయ్ స్టూడెంట్స్, మనం చూస్తున్నది ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 2 మాడ్యూల్ 5 మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో మొదటి ప్రశ్న, విచ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు మూవ్ ద పాయింటర్ ఫ్రమ్ జీరో పొజిషన్ ఇన్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్. ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ను ఆ యొక్క జీరో పొజిషన్ నుండి ముందుకు మూవ్ చేయడానికి ఏ ఫోర్స్ అవసరమవుతుంది? ఆప్షన్ ఏ కంట్రోలింగ్ ఫోర్స్, ఆప్షన్ బి డిఫ్లెక్టింగ్ ఫోర్స్, ఆప్షన్ సి ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్, ఆప్షన్ డి ఎడ్డీ కరెంట్ డాంపింగ్. ఇందులో డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది జీరో పొజిషన్ నుండి పాయింటర్ని మూవ్ చేస్తుంది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద పొజిషన్ టు యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ గ్రావిటీ కంట్రోల్? విచ్ ఈజ్ ద పొజిషన్ టు యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ గ్రావిటీ కంట్రోల్? ఏ పొజిషన్లో మనము ఈ యొక్క గ్రావిటీ కంట్రోల్ లేదా గురుత్వాకర్షణ నియంత్రణ అనేది అందించడానికి పరికరాన్ని ఏ పొజిషన్లో యూజ్ చేయాలి? ఆప్షన్ ఏ ఎనీ పొజిషన్, ఏ స్థానమైనా, బి వర్టికల్ పొజిషన్ అంటే నిలువు స్థానము, సి ఇన్క్లైన్డ్ పొజిషన్ అంటే వాలుగా లేదా వంపుగా ఉన్న స్థానము, డి హారిజాంటల్ పొజిషన్ అంటే క్షితిజ సమాంతరంగా ఉన్న స్థానం. ఇందులో మనము ఈ యొక్క గ్రావిటీ కంట్రోల్ కోసము వర్టికల్ పొజిషన్లోన ఇన్స్ట్రుమెంట్ని ప్లేస్ చేస్తాం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి వర్టికల్ పొజిషన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్కేల్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ స్కేల్ యొక్క పేరేమిటి? స్కేల్స్ అనేటివి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ మనం చూసినట్లయితే ఆప్షన్ ఏ లీనియర్ స్కేల్ అంటే ప్రతి భాగము అనేది ఈక్వల్గా డివైడ్ అయి ఉంటుంది, బి కోర్స్ స్కేల్, సి ఎక్స్టెండెడ్ స్కేల్, డి నాన్ లీనియర్ స్కేల్. సో ఇక్కడ మనం చూసినట్లయితే స్టార్టింగ్లోన ఇన్ఫినిటీ నుంచి 2K 1K అనేటివి చాలా దగ్గరగా, ఆ తర్వాత మనము 90 80 ఇలా మనం చూసినట్లయితే వెళుతున్న కొద్దీ ఆ యొక్క వాటి మధ్యలో ఉన్న డివిజన్స్ అనేటివి పెరుగుతున్నాయి. అంటే ఇది ఈక్వల్గా డివైడ్ అయ్యలేదు కనుక కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి నాన్ లీనియర్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ద ఇన్కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ రీడింగ్? ఇన్స్ట్రుమెంట్ రీడింగ్ చేసేటప్పుడు ఇన్కరెక్ట్ పొజిషన్లో మనం పెట్టినప్పుడు ఏ ఎర్రర్ అనేది, ఏ లోపం అనేది వస్తుంది? ఆప్షన్ ఏ డివైస్ ఎర్రర్ అంటే పరికరం లోపమా, బి హ్యూమన్ ఎర్రర్ మానవ తప్పిదమా, సి ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్ ప్రభావ లోపమా, డి స్విచ్చింగ్ ఎర్రర్ అంటే మారుతున్న లోపమా అన్నట్లయితే సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డివైస్ ఎర్రర్. మనము ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని కరెక్ట్ అయిన పొజిషన్లో లేదా ఇన్కరెక్ట్ పొజిషన్లో యూస్ చేస్తే మనకు వచ్చేటువంటి ఎర్రర్ డివైస్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, which instrument is used to measure 1 ohm and below 1 ohm resistance value accurately? ఏ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము 1 ohm రెసిస్టెన్స్ని అంతకంటే తక్కువ వాల్యూ అంటే 1 ohm కంటే తక్కువ రెసిస్టెన్స్ వాల్యూని ఖచ్చితంగా కొలవగలము? ఆప్షన్ ఏ మెగా ఓమ్ మీటర్, బి మల్టీమీటర్ అనలాగ్, సి షంట్ టైప్ ఓమ్ మీటర్, డి సిరీస్ టైప్ ఓమ్ మీటర్. ఇందులో ఆప్షన్ సి షంట్ టైప్ ఓమ్ మీటర్ ద్వారా 1 ఓమ్స్ అంతకంటే తక్కువైన 1 ఓమ్స్ కంటే తక్కువ రెసిస్టెన్స్ని మనము అక్యురేట్గా మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద థర్డ్ టర్మినల్ ప్రొవైడెడ్ ఇన్ ఏ అడ్వాన్స్డ్ మెగా ఓమ్ మీటర్? అడ్వాన్స్డ్ మెగా ఓమ్ మీటర్లోన థర్డ్ టర్మినల్ అనేది ఉంచడానికి గల కారణం ఏమిటి? దాని యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ గెట్ హయ్యర్ ఓమిక్ వాల్యూస్, అధికమైన రెసిస్టెన్స్ వాల్యూస్ని మనం మెజర్ చేయడానికి, బి పాస్ ద ఎక్సెస్ వోల్టేజ్ టు గ్రౌండ్, దానిలో ఉన్నటువంటి ఎక్సెస్ వోల్టేజ్ అనేది మనము గ్రౌండ్కి పంపించడం కోసమా, సి పాస్ ద ఎక్సెస్ కరెంట్ టు గ్రౌండ్, అందులో ఉన్నటువంటి ఎక్సెస్ కరెంట్ని గ్రౌండ్కి పంపించడం కోసమా, డి గెట్ అక్యురేట్ రీడింగ్స్ వితౌట్ ఆసిలేషన్, ఎటువంటి ఆసిలేషన్ లేకుండా ఖచ్చితమైనటువంటి వాల్యూస్ని కొలవడం కోసమా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి గెట్ అక్యురేట్ రీడింగ్ వితౌట్ ఆసిలేషన్. ఖచ్చితమైనటువంటి వాల్యూస్ని ఎటువంటి ఆ యొక్క డోలనాలు లేదా ఆసిలేషన్స్ లేకోకుండా ఖచ్చితమైన వాల్యూని కొలవడానికి థర్డ్ టర్మినల్ అనేది అడ్వాన్స్డ్ మెగా ఓమ్ మీటర్లోన లేదా మెగ్ ఓమ్ మీటర్లో యూస్ చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షంట్ రెసిస్టెన్స్ మెటీరియల్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క డయాగ్రామ్లో ఉన్నటువంటి దీనిని అనగా ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ మెటీరియల్
ఏది ఇక్కడ ఉన్నటువంటిది అన్నట్లయితే ఆప్షన్ ఏ కాపర్, సి యూరేకా, బి యూరేకా, సి నైక్రోమ్, డి మ్యాంగనీన్. ఇందులో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మ్యాంగనీన్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క మెటీరియల్ ఏది లేదా షంట్ రెసిస్టెన్స్లో యూజ్ చేసే మెటీరియల్ ఏది అన్నట్లయితే ఆప్షన్ డి మ్యాంగనీన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ మూవింగ్ కాయిల్ మీటర్ హ్యావింగ్ యూనిఫామ్ స్కేల్? మూవింగ్ కాయిల్ లేదా ఎంసీ మీటర్లోన యూనిఫామ్ స్కేల్ ఉంచడానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ ఏ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంటా, లేదా డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఇన్వర్స్గా ప్రపోర్షనల్గా ఉంటుందా కరెంట్కి, లేదా సి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. అంటే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది ఆ యొక్క కరెంట్కి అంటే 2 టైమ్స్ లేదా స్క్వేర్ ఆఫ్ ద కరెంట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుందా? ఆప్షన్ డి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ కరెంట్. సో ఈ యొక్క డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందా స్క్వేర్ ఆఫ్ కరెంట్కి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరెంట్. సో ఇందులో ఉన్నటువంటి డిఫ్లెక్టింగ్ టార్క్ ఏదైతే ఉందంటే పాయింటర్ మూవ్ చేసేటువంటి ట్విస్టింగ్ మూమెంటం, ఆ టార్క్ అనేది కరెంట్ ఎంతైతే ఇస్తామో అంతే మూమెంట్ ఇస్తుంది. సో లీనియర్గా లేదా యూనిఫామ్ స్కేల్ ఉండడానికి గల కారణం ఇదే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎర్రర్ ఇఫ్ ద ఎనర్జీ మీటర్ డిస్క్ రొటేటింగ్ కంటిన్యూస్లీ ఆన్ నో లోడ్? నో లోడ్లోన ఈ యొక్క ఎనర్జీ మీటర్లో ఉన్నటువంటి డిస్క్ అనేది కంటిన్యూస్గా రొటేట్ అవుతుంటే అది ఏ రకమైనటువంటి లోపం? ఆప్షన్ ఏ స్పీడ్ ఎర్రర్, బి ఫేస్ ఎర్రర్, సి ఫ్రిక్షన్ ఎర్రర్, డి క్రీపింగ్ ఎర్రర్. ఇందులో ఈ యొక్క డిస్క్ అనేది లోడ్ లేకపోయినా కంటిన్యూగా రొటేట్ అవ్వడానికి గల కారణం ఏంటంటే ఆ యొక్క ఎనర్జీ మీటర్లో క్రీపింగ్ ఎర్రర్ అని ఉంది. ఆప్షన్ డి క్రీపింగ్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇఫ్ ఇట్స్ సెకండరీ ఈజ్ కెప్ట్ ఓపెన్? సెకండరీ సైడ్ అనేది ఓపెన్ కండిషన్లో ఉన్నప్పుడు ఆ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్లోన ఎటువంటి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ మీద? ఆప్షన్ ఏ సిటీ ప్రైమరీ బర్న్స్ అవుట్, అంటే ప్రైమరీ వైండింగ్ అనేది కాలిపోతుంది. బి వోల్ట్ యాంపియర్ కెపాసిటీ రెడ్యూసెస్, ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ యాంపియర్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సి వోల్ట్ యాంపియర్ కెపాసిటీ ఇంక్రీజెస్, లేదా ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క వోల్ట్ యాంపియర్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. డి సిటీ సెకండరీ వైండింగ్ బర్న్స్ అవుట్, అంటే ఆ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ అనేది బర్న్ అవుతుంది అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ సిటీ సెకండరీ వైండింగ్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ అనేది బర్న్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వేరియబుల్ రెసిస్టర్ కనెక్టెడ్ అక్రాస్ షంట్ టైప్ ఓమ్ మీటర్? వేరియబుల్ రెసిస్టర్ అనేది షంట్ టైప్ ఓమ్ మీటర్లోన అక్కడ కనెక్ట్ చేయడానికి గల కారణం ఏమిటి లేదా దాని యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ ఏ అవాయిడ్ డ్రైనింగ్ ఆఫ్ బ్యాటరీ, ఈ రెసిస్టెన్స్ ఉండడం వలన బ్యాటరీ అనేది ఎండిపోకుండా ఉంటుంది. బి మినిమైజ్ ద ఎర్రర్ ఇన్ రీడింగ్స్లోన ఎర్రర్స్ రాకోకున్నట్టుగా ఆ యొక్క ఎర్రర్స్ని తగ్గించడం కోసము. సి అడ్జస్ట్ ద కరెంట్ టు సేఫ్ వాల్యూ, అందులో ఉన్నటువంటి కరెంట్ని ఒక సేఫ్ వాల్యూకి అడ్జస్ట్ చేయడం కోసము. డి అడ్జస్ట్ ద పాయింటర్ టు జీరో అడ్జస్ట్మెంట్, అంటే జీరో అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఆ పాయింటర్ని ఈ యొక్క రెసిస్టర్ ఉంచుతారా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, దట్ ఈస్ అడ్జస్ట్ ద పాయింటర్ టు జీరో అడ్జస్ట్మెంట్. అంటే ఈ యొక్క వేరియబుల్ రెసిస్టర్లోన ఇది షంట్ టైప్ ఓమ్ మీటర్లోన కనెక్ట్ చేయడానికి గల కారణం ఏంటి అన్నట్లయితే అడ్జస్ట్ ద పాయింటర్ టు జీరో అడ్జస్ట్మెంట్, జీరో అడ్జస్ట్మెంట్స్ కోసము పాయింటర్ని ఈ యొక్క షంట్ టైప్ ఓమ్ మీటర్లో వేరియబుల్ రెసిస్టర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెటీరియల్ ఈజ్ యూస్ టు మేక్ కంట్రోల్ స్ప్రింగ్ ఇన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్? ఏ మెటీరియల్ ద్వారా మనము కంట్రోల్ స్ప్రింగ్స్ అనేటివి తయారు చేస్తాము మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో? ఆప్షన్ ఏ స్టీల్, బి సిల్వర్, సి టిన్డ్ కాపర్, డి ప్రాస్పర్ బ్రాంజ్. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్రాస్పర్ బ్రాంజ్. ప్రాస్పర్ బ్రాంజ్ మెటీరియల్ ద్వారా మనము కంట్రోల్ స్ప్రింగ్స్ అనేటివి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో యూస్ చేస్తాం కదా, వాటిని తయారు చేయడానికి ఉపయోగించే మెటీరియల్
prosper bronze. Next question. Which electrical effect that the single phase energy meter works? సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్లోన ఆ యొక్క పనిచేసే విద్యుత్ ప్రభావం ఏది, లేదా విచ్ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ దట్ ద సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ వర్క్స్? సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్స్ అనేటివి ఏ ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ ద్వారా పనిచేస్తాయి? ఆప్షన్ ఏ హీటింగ్ ఎఫెక్ట్, బి ఇండక్షన్ ఎఫెక్ట్, సి కెమికల్ ఎఫెక్ట్, డి ఎలక్ట్రోస్టాటిక్ ఎఫెక్ట్. ఇందులో మనకు ఏ ఎఫెక్ట్ ద్వారా సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్స్ వర్క్ చేస్తాయంటే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇండక్షన్ ఎఫెక్ట్. ఇండక్షన్ ఎఫెక్ట్ ద్వారా ఈ యొక్క ఎనర్జీ మీటర్స్ అనేటివి సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్స్ అనేటివి వర్క్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద పొజిషన్ టు యూజ్ ద ఇన్స్ట్రుమెంట్ ప్రొవైడెడ్ విత్ స్ప్రింగ్ కంట్రోల్? స్ప్రింగ్ కంట్రోల్ అనేటిది యూజ్ చేసినప్పుడు అలా స్ప్రింగ్ కంట్రోల్ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని ఏ పొజిషన్లో యూజ్ చేయాలి? ఆప్షన్ ఏ ఎనీ పొజిషన్ అంటే ఏ విధంగానైనాను, బి వర్టికల్ పొజిషన్ ఓన్లీ అంటే నిలువు స్థానంలో మాత్రమే, సి ఇన్క్లైన్డ్ పొజిషన్ వాలు లేదా వంపు స్థానం మాత్రమే, డి హారిజంటల్ పొజిషన్ ఓన్లీ క్షితిజ సమాంతర స్థానం మాత్రమే అన్నట్లయితే ఇందులో మనకు ఈ యొక్క స్ప్రింగ్ కంట్రోల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని ఆప్షన్ ఏ ఎనీ పొజిషన్ అంటే ఏదైనా స్థానంలో ఉంచి కూడా మనము ఉపయోగించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఓ మీటర్? ఇక్కడ ఉన్నటువంటి ఈ మీటర్ యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఏసీ మల్టీ రేంజ్ మీటర్, బి డీసీ మల్టీ రేంజ్ మీటర్, సి ఏసీ అండ్ డీసీ మల్టీ రేంజ్ అమ్మీటర్, డి ఏసీ అండ్ డీసీ మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డయాగ్రామ్లో కనిపిస్తున్నటువంటి మీటర్ యొక్క పేరు ఏమిటి అన్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్న డయాగ్రామ్ పేరు డీసీ మల్టీ రేంజ్ ఓమ్ మీటర్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ పేరు డీసీ మల్టీ రేంజ్ వోల్ట్ మీటర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్? ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేటివి సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్. ఈ సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నటువంటి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏది? ఇక్కడ ఇవ్వబడిన దానిలో ఏసీ వోల్ట్ మీటర్, డీసీ వోల్ట్ మీటర్, సి ఎనర్జీ మీటర్, డి టాంజెంట్ గాల్వనోమీటర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి టాంజెంట్ గాల్వనోమీటర్ అనేది ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ద క్రీపింగ్ ఎర్రర్ ఈజ్ కంట్రోల్డ్ ఇన్ ఎనర్జీ మీటర్? ఎనర్జీ మీటర్లో వచ్చేటువంటి ఆ యొక్క క్రీపింగ్ ఎర్రర్ని ఎలా మనము కంట్రోల్ చేయవచ్చును, ఎలా నియంత్రించవచ్చును అన్నట్లయితే ఆప్షన్ ఏ బై రెడ్యూసింగ్ రేటెడ్ వోల్టేజ్, రేటెడ్ వోల్టేజ్ని తగ్గించడం వలన, బి బై ఇంక్రీజింగ్ ఇండక్టివ్ లోడ్ అనేది దాని మీద పెంచడం వలన, సి బై అడ్జస్టింగ్ ద బ్రేక్ మ్యాగ్నెట్ పొజిషన్, సో అందులో ఉన్నటువంటి బ్రేక్ మ్యాగ్నెట్ పొజిషన్ని అడ్జస్ట్ చేయడం వలన, లేదా డి బై డ్రిల్లింగ్ 2 holes డయామెట్రికల్లీ ఆపోజిట్ ఆన్ డిస్క్ మీద 2 holes అనేటువంటి 2 holes-ని మనము డయామెట్రికల్గా డ్రిల్ చేస్తే ఆ యొక్క క్రీపింగ్ ఎర్రర్ అంటే నో లోడ్ కండిషన్లో కంటిన్యూస్గా డిస్క్ రొటేట్ అయ్యేటువంటి ఆ యొక్క ఎర్రర్ అనేది తగ్గుతుందా అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి దట్ ఈస్ బై డ్రిల్లింగ్ 2 holes డయామెట్రికల్లీ ఆపోజిట్ ఆన్ డిస్క్. సో రెండు హోల్స్ని డయామెట్రికల్గా ఆపోజిట్ పొజిషన్లోన మనం ఆ డిస్క్ మీద డ్రిల్ చేస్తే ఆ యొక్క క్రీపింగ్ ఎర్రర్ అనేది తగ్గుతుంది లేదా నియంత్రించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. వై ద స్కేల్ ఆఫ్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ హ్యావింగ్ అన్యూనిఫామ్ స్కేల్? సో ఇందులోన మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో అన్యూనిఫామ్ స్కేల్ అనేది యూజ్ చేయడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్. సో డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటే ఎంత పెంచితే కరెంట్ అనేది ఎంతైతే ఇస్తామో అంత టార్క్ వస్తుంది అనే విషయం చెప్తుంది. బి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అంటే ఎంత కరెంట్ ఇస్తామో అంత టార్క్ తగ్గుతుంది అనేది ఇది. సి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది కరెంట్, కరెంట్కు అంటే స్క్వేర్ చేసినప్పుడు అంత వాల్యూ ఇచ్చినప్పుడు మాత్రమే డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది పెరుగుతుంది. డి డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. 2 times కరెంట్స్ అనేది మనము పెంచినప్పుడు
ఆ యొక్క వన్ టైం డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది తగ్గుతుంది. ఇది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ అంటాం. ఎందుకు అన్నట్లయితే సో మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో అన్యూనిఫామ్ స్కేల్స్ యూస్ చేయడానికి గల కారణం ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. దట్ ఈస్ డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది స్క్వేర్ ఆఫ్ ద కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో స్క్వేర్ ఆఫ్ ద కరెంట్ అంటే 2 టైమ్స్ ఆఫ్ కరెంట్ పెరిగితే 1 టైమ్ ఆఫ్ టార్క్ అనేది డిఫ్లెక్టింగ్ టార్క్ అనేది లేదా డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సోర్స్ ఆఫ్ మెజరింగ్ ఎర్రర్ ఈజ్ కాస్డ్ బై ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్? ఏ సోర్స్ ఆఫ్ మెజరింగ్ ఎర్రర్, ఈ యొక్క మెజరింగ్ ఎర్రర్స్లోన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కలిగేటువంటి ఎఫెక్ట్ ఏది, లేదా విచ్ సోర్స్ ఆఫ్ మెజరింగ్ ఎర్రర్ ఈజ్ కాజ్డ్ బై ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కలిగేటువంటి ఎఫెక్ట్లో ఏ మెజరింగ్ ఎర్రర్ అనేది ఏర్పడుతుంది? ఆప్షన్ ఏ డివైస్ ఎర్రర్, బి హ్యూమన్ ఎర్రర్, సి ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్, డి స్విచ్చింగ్ ఎర్రర్. ఇందులో మనకు మ్యాగ్నెటిజం అనేది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేటివి ఇమాజినరీ లైన్స్ ఆఫ్ ఫోర్సెస్, దాని ద్వారా ఏమవుతుందంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏర్పడుతుంది. సో ఈ యొక్క మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోన మెజర్ చేసేటప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నట్లయితే దాంట్లో వచ్చేటువంటి లోపము లేదా ఎర్రర్ ఏంటి అంటే ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ వాట్ మీటర్? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్ మీటరు ఏ రకమైనది? ఆప్షన్ ఏ 3 ఎలిమెంట్ 4 వైర్ వాట్ మీటర్, బి 2 ఎలిమెంట్ 3 ఫేస్ వాట్ మీటర్, సి 3 ఎలిమెంట్ 3 ఫేస్ వాట్ మీటర్, డి 3 ఫేస్ 2 ఎలిమెంట్ విత్ సిటీ అండ్ పీటీ. అంటే 3 ఎలిమెంట్ 3 ఫేస్ 2 ఎలిమెంట్స్ విత్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ కలిగి ఉన్నదా అన్నట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇదొక ఎలిమెంటు, ఇదొక ఎలిమెంట్. సో మనకు 2 ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 3 ఫేస్. ఓకేనండి. సో ఇది 2 ఎలిమెంట్ 3 ఫేస్ వాట్ మీటర్. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి డయాగ్రామ్ ఏది అన్నట్లయితే మరొక, ఇక్కడ కనిపిస్తుంది ఒక ఎలిమెంట్, ఇక్కడ 2 ఎలిమెంట్స్. సో 2 ఎలిమెంట్స్తో రన్ అవుతుంది. సో ఇక్కడ ఇన్పుట్ లైన్ 1 L1 L2 L3, అవుట్పుట్ ఏంటి UVW ఇస్తున్నాం కదండి, సప్లై అవుట్పుట్. సో 3 ఇస్తున్నాం, 3 అవుట్ వస్తున్నాయి అంటే ఇది 3 ఫేస్. 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్ 3 ఫేస్ వాట్ మీటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ విత్ ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్? ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేటువంటి ఆ యొక్క కంట్రోల్డ్ పొజిషన్ లేదా ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేటువంటి ఆ యొక్క డాంపింగ్ అనేది ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్లో యూజ్ చేస్తారు? ఇక్కడ కింద ఇవ్వబడిన వాటిలో ఆప్షన్ ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్, ఆప్షన్ బి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్, సి ఇండక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్, డి డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఈస్ MI, అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్లో ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది యూస్ చేస్తాం. ఈ యొక్క ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ ద్వారా పాయింటర్ అనేది ఆ యొక్క అక్యురేట్ వాల్యూస్ మెజర్ చేయడానికి, అక్కడ ఆ యొక్క స్కేల్ మీద పాయింటర్ అనేది ఆక్సిలేషన్స్ చేయకుండా ఖచ్చితమైన వాల్యూ మెజర్ చేయడం కోసము ఈ యొక్క ఎయిర్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ వర్క్స్ విత్ న్యూట్రల్ కనెక్షన్? సో విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ మీటర్ వర్క్స్ విత్ న్యూట్రల్ కనెక్షన్? న్యూట్రల్ కనెక్షన్ కలిగిన ఎనర్జీ మీటర్స్, ఏ రకమైన ఎనర్జీ మీటర్ అనేది న్యూట్రల్ కనెక్షన్ కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ 3 ఫేస్ 2 ఎలిమెంట్, బి 3 ఫేస్ 3 ఎలిమెంట్, సి సింగిల్ ఫేస్ సింగిల్ ఎలిమెంట్, 3 ఫేస్ 2 ఎలిమెంట్ విత్ సిటీ అండ్ పీటీ. ఇందులోన న్యూట్రల్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ మీటర్ ఏది అన్నట్లయితే ఆప్షన్ సి, దట్ ఈస్ సింగిల్ ఫేస్ సింగిల్ ఎలిమెంట్ కలిగినటువంటి ఆ యొక్క ఎనర్జీ మీటర్ అనేది మనకు న్యూట్రల్ కనెక్షన్ కలిగి ఉంటుంది ఎనర్జీ మీటర్. నెక్స్ట్ 23, సో వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీటర్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క రకం ఏమిటి అన్నట్లయితే ఆప్షన్ ఏ వెస్టర్న్ టైప్, బి రేషియో మీటర్ టైప్, సి ఎలక్ట్రోడైనమిక్ టైప్, డి మెకానికల్ రెజొనెన్స్ టైప్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క రకం ఏంటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి మెకానికల్ రెజొనెన్స్ టైప్. ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క ఫ్రీక్వెన్సీ మీటర్ యొక్క టైప్ ఏది అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ మెకానికల్ రెజొనెన్స్
టైప్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ సెన్సిటివిటీ ఇన్ ఇన్స్ట్రుమెంట్? సెన్సిటివిటీ అంటే అక్యురేట్ వాల్యూస్ని కూడా మెజర్ చేయగలిగినది, అంటే చాలా సెన్స్ చేయడం, అంటే ఆ యొక్క చిన్న చిన్న ఎర్రర్స్ కూడా మెజర్ చేయగలగడమే సెన్సిటివిటీ. సో ఆప్షన్ ఏ వోల్ట్ పర్ ఓమ్, అంటే వోల్ట్ పర్ ఓమ్తో మనం మెజర్ చేస్తామా, లేదా ఒక వోల్ట్ పర్ ఓమ్ కలిగిన ఇన్స్ట్రుమెంట్సా మెజర్ చేయడం సెన్సిటివిటీకి? బి ఓమ్ పర్ వోల్ట్, సి ఓమ్ మీటర్, డి ఓమ్ మీటర్ పర్ ఓమ్ పర్ మీటర్. సో దేనితో మనము ఈ యొక్క సెన్సిటివిటీని మెజర్ చేస్తాము అన్నట్లయితే ఆప్షన్ బి ఓమ్ పర్ వోల్ట్ మీటర్. సో ఓమ్ పర్ వోల్ట్ కలిగినటువంటి మీటర్ ద్వారా మన సెన్సిటివిటీని మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, వై 2 straight holes are provided in the aluminum disc in energy meter? ఎందుకు ఆ యొక్క అల్యూమినియం డిస్క్ కలిగినటువంటి ఎనర్జీ మీటర్లోన 2 స్ట్రైట్ హోల్స్ అనేటివి ఇవ్వబడ్డాయి? ఆప్షన్ ఏ టు రెడ్యూస్ ద డిస్క్ వెయిట్, డిస్క్ వెయిట్ తగ్గించడం కోసమా? బి ఫర్ పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ చేయడం కోసమా? సి టు ప్రివెంట్ ద ఫ్లక్స్ లీకేజ్, యొక్క ఫ్లక్స్ లీకేజ్ని నివారించడం కోసం లేదా ఆ యొక్క ఫ్లక్స్ లీకేజ్ అని ప్రివెంట్ చేయడం కోసము? డి టు అరెస్ట్ ద క్రీపింగ్ ఎర్రర్, క్రీపింగ్ ఎర్రర్ని బంధించడం కోసం లేదా క్రీపింగ్ ఎర్రర్ని లేకుండా చేయడం కోసం అన్నట్లయితే మనం ఇంతకు ముందే చూసాము 2 హోల్స్ అనేటివి డిస్క్ మీద మనం వేసినప్పుడు క్రీపింగ్ ఎర్రర్ని తగ్గించవచ్చును. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి టు అరెస్ట్ ద క్రీపింగ్ ఎర్రర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్? ఇక్కడ ఇవ్వబడినటువంటి ఇన్స్ట్రుమెంట్ యొక్క పేరేమిటి? ఆప్షన్ ఏ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్, బి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్, సి రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్, డి ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమిటి అన్నట్లయితే అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్. సో అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఖచ్చితమైన వాల్యూని మెజర్ చేయగలిగినవి. సెకండరీ ఇన్స్ట్రుమెంట్స్ అనేది త్రీ టైప్స్. వన్ ఈస్ ఇండికేటింగ్, రికార్డింగ్, ఇంటిగ్రేటింగ్. ఇవి తిరిగి అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్స్ మీద డిపెండ్ అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వై డాంపింగ్ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్? మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో ఎందుకు డాంపింగ్ ఫోర్స్ అనేది అవసరం అవుతుంది? ఆప్షన్ ఏ మేక్స్ ద నీడిల్ మూమెంట్ ఫాస్టర్, ఆ యొక్క పాయింటర్ ఏదైతే ఉంటుందో పాయింటర్ నీడిల్ అనేది మూమెంట్ ఫాస్ట్గా ఉండడం కోసము, లేదా బి హెల్ప్స్ ద డిఫ్లెక్టింగ్ ఫోర్స్ టు యాక్ట్ ఫాస్ట్, ఆ యొక్క డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది వేగంగా పనిచేయడం కోసము, సి బ్రింగ్స్ ద నీడిల్ టు ఇట్స్ జీరో పొజిషన్. సో ఆ యొక్క జీరో పొజిషన్కి తీసుకురావడం కోసం, అంటే ఆ నీడిల్ అనేది ఆ రీడింగ్ చూపిస్తున్నది తిరిగి జీరో పొజిషన్కి తీసుకురావడం కోసమా మనం ఈ యొక్క మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో డాంపింగ్ ఫోర్స్ యూస్ చేస్తాము? ఆప్షన్ డి అరెస్ట్ ద నీడిల్ వితౌట్ ఆసిలేషన్స్, అంటే పాయింటర్ అనేది లేదా ఆ యొక్క పాయింటర్ నీడిల్ అనేది స్కేల్ మీద అటు ఇటు తిరగకుండా ఒక పొజిషన్లో. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అరెస్ట్ ద నీడిల్ వితౌట్ ఆసిలేషన్స్. సో ఈ యొక్క మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్స్లో డాంపింగ్ ఫోర్స్ యూస్ చేయడానికి కారణం ఏంటి అన్నట్లయితే ఆసిలేషన్స్ లేకోకుండా కరెక్ట్ అయినటువంటి వాల్యూ చూపించడం కోసం, నీడిల్ని ఆ పొజిషన్లో ఉంచడం కోసము డాంపింగ్ ఫోర్స్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్ ఐరన్ ఇన్ ఏ మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్? మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో సాఫ్ట్ ఐరన్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ స్ట్రెంగ్థెన్స్ ద డిఫ్లెక్టింగ్ ఫోర్స్, డిఫ్లెక్టింగ్ ఫోర్స్ని బలపరచడం కోసము. ఆప్షన్ బి కంట్రోల్స్ ద నీడిల్స్ మూమెంట్, నీడిల్స్ యొక్క మూమెంట్ని కంట్రోల్ చేయడం కోసము. సి ప్రొవైడ్స్ మీటర్ విత్ మ్యాక్సిమం సెన్సిటివిటీ, ఆ యొక్క మీటర్కి మ్యాక్సిమం సెన్సిటివిటీ అంటే ఖచ్చితమైనటువంటి చిన్న ఎర్రర్స్ని కూడా మెజర్ చేయగలిగినటువంటి సెన్సిటివిటీ ప్రొవైడ్ చేయడం కోసమా? లేదా డి ప్రొవైడ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఎయిర్ గ్యాప్లో కూడా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం కోసమా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ప్రొవైడ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఎయిర్ గ్యాప్. సో యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి ఎయిర్ గ్యాప్స్లో
మనము ఈ యొక్క సాఫ్ట్ ఐరన్ని మూవింగ్ కాయిల్ ఇన్స్ట్రుమెంట్లో యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పారామీటర్ ఈజ్ ద కాజ్ ఫర్ లోడింగ్ ఎఫెక్ట్ ఆన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్? మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద లోడింగ్ ఎఫెక్ట్ కలగడానికి ఏ పారామీటర్ లేదా ఏ యొక్క ఇక్కడ కారణము ఏ యొక్క పారామీటర్ అనేది కారణమవుతుంది కింద ఇవ్వబడినటువంటి వాటిలో? ఆప్షన్ ఏ లో అక్యురసీ, తక్కువ ఖచ్చితత్వం కలిగి ఉన్నది. బి హై సెన్సిటివిటీ, అధికమైనటువంటి సున్నితత్వం కలిగినది. సి లో సెన్సిటివిటీ కలిగి ఉండడం, అంటే ఎర్రర్స్ని తక్కువగా మనకు అక్యురేట్గా చూపించడం. డి లో ఇన్ఫ్లుయెన్స్ ఎర్రర్. సో వీటిలోన ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎర్రర్స్ అనేటివి తక్కువ మొత్తంలో మనకు సెన్స్ చేసినప్పుడు మాత్రమే లోడింగ్ ఎఫెక్ట్ అనేది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద పడుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ లో సెన్సిటివిటీ, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క పరికరం యొక్క పేరుని కనుక్కోనండి. ఏ రకమైనటువంటి పరికరం? ఆప్షన్ ఏ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్, అట్రాక్షన్ టైప్ ఆకర్షించగలిగినటువంటి రకమా? బి రిపల్షన్ టైప్ వికర్షించేటువంటి రకమా మూవింగ్ ఐరన్లో? సి పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిలా? డి డైనమోమీటర్ టైప్ మూవింగ్ కాయిల్ అన్నట్లయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్. ఇక్కడ ఇవ్వబడినది అట్రాక్షన్ టైప్ మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్, విచ్ మీటర్ ఈజ్ యూజ్ టు మెజర్ రెవల్యూషన్ పర్ మినిట్ ఆఫ్ ఏ మోటార్? సో ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్ని మోటార్ యొక్క ఆర్పిఎంని కొలవగలిగేటువంటి ఆ యొక్క మీటర్ ఏది అన్నట్లయితే ఆప్షన్ ఏ టాకోమీటర్, బి ఎనర్జీ మీటర్, సి యాంపియర్ హవర్ మీటర్, డి సెంటర్ జీరో అమ్మీటర్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ యొక్క మీటర్ ఏదైతే ఉంటుందో, అంటే ఆర్పిఎం కొలవడానికి మనం యూజ్ చేసేటువంటి ఆ యొక్క మీటర్ ఏమిటి అన్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ టాకోమీటర్. టాకోమీటర్ ద్వారా మోటార్ యొక్క రెవల్యూషన్ పర్ మినిట్ లేదా ఆర్పిఎంని కొలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు ఐడెంటిఫై ద మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్? సో మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎలా గుర్తిస్తాము? ఆప్షన్ ఏ నో టర్మినల్ మార్కింగ్, టర్మినల్ అనేది మార్కింగ్ చేయబడి ఉండదు. బి టర్మినల్ మార్క్డ్ ప్లస్ ఓన్లీ, ప్లస్ గుర్తు లేదా పాజిటివ్ గుర్తుని మార్క్ చేసి ఉంటారు. సి వన్ టర్మినల్ కలర్డ్ రెడ్, ఒక టర్మినల్ అనేది రెడ్ కలర్ లేదా ఎరుపు రంగు వేసి ఉంటారు. డి టర్మినల్ మార్క్డ్ ప్లస్ అండ్ మైనస్, టర్మినల్స్ అనేటివి మార్క్ చేసి ఉంటారు, ఒకటి పాజిటివ్ మరియు నెగటివ్ అనగా ప్లస్ అండ్ మైనస్గా అన్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నో టర్మినల్ మార్కింగ్. టర్మినల్ మార్క్స్ అనేవి చేసి ఉండరు. ఈ యొక్క మూవింగ్ ఐరన్ టైప్ ఇన్స్ట్రుమెంట్లో నో టర్మినల్ మార్కింగ్ అంటే టర్మినల్ అనేది మార్క్ చేసి ఉండరు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ అన్ అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్? అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఏది ఇక్కడ ఇవ్వబడిన వాటిలో? ఆప్షన్ ఏ అమ్మీటర్, బి వోల్ట్ మీటర్, సి ఎనర్జీ మీటర్, డి టాంజెంట్ గ్యాల్వనోమీటర్. ఇందులో అబ్జల్యూట్ ఇన్స్ట్రుమెంట్ ఈస్ ఆప్షన్ డి టాంజెంట్ గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫోర్స్ ప్రొడ్యూసెస్ మూమెంట్ ఆఫ్ పాయింటర్ ఇన్ అన్ ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్? ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో మూమెంట్ ఆఫ్ పాయింటర్ అనేది ఏ ఫోర్స్ ద్వారా మూమెంట్ ఆఫ్ పాయింటర్ అనేది జరుగుతుంది ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో? అంటే జీరో పొజిషన్ నుండి మూమెంట్ అనేది ఏర్పడుతుంది. ఆప్షన్ ఏ డాంపింగ్ ఫోర్స్, బి డిఫ్లెక్టింగ్ ఫోర్స్, సి రిపల్షన్ ఫోర్స్, డి కంట్రోలింగ్ ఫోర్స్. సో డిఫ్లెక్షన్స్ అనేటివి స్టార్ట్ అవ్వడానికి ఏ ఫోర్స్ అవుతుందంటే డిఫ్లెక్టింగ్ ఫోర్స్ అనేది యూజ్ అవుతుంది. ఈ యొక్క ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్లో పాయింటర్ అనేది జీరో పొజిషన్ నుండి సమ్ వాల్యూకి ఆ యొక్క పాయింటర్ అనేది మూవ్ అవడానికి కావాల్సిన ఫోర్స్ ఏది అన్నట్లయితే డిఫ్లెక్టింగ్ ఫోర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్? ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఫంక్షన్ ఏమిటి? ఆప్షన్ ఏ డిస్ప్లేస్ క్వాంటిటీ, ఆ యొక్క క్వాంటిటీని డిస్ప్లే చేస్తుందా? బి ఇండికేట్స్ ద క్వాంటిటీ, లేదా ఆ యొక్క క్వాంటిటీని ఇండికేట్ చేస్తుందా? సి రిజిస్టర్స్ ద క్వాంటిటీ, ఆ క్వాంటిటీని రిజిస్టర్ చేస్తుందా? డి మెజర్స్ ద క్వాంటిటీ. సో మెజర్ ద అంటే ఆ యొక్క క్వాంటిటీని
కొలుస్తుందా లేదా అంచనా వేస్తుందా అన్నట్లయితే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ఉద్దేశం ఏంటి అన్నట్లయితే రిజిస్టర్స్ ద క్వాంటిటీ, ఆ యొక్క క్వాంటిటీని ఆ యొక్క పరిమాణాన్ని ఏం చేస్తుంది అన్నట్లయితే రిజిస్టర్ చేస్తుంది ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ పొజిషన్ అండ్ ఇన్స్ట్రుమెంట్ యూజింగ్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ రీడ్స్ అక్యురేట్లీ. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ అనేది యూస్ చేస్తున్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్లో ఏ యొక్క పొజిషన్లో మనం పెట్టినప్పుడు ఖచ్చితమైనటువంటి వాల్యూని కొలవగలము. ఆప్షన్ ఏ ఎనీ పొజిషన్, ఏ పొజిషన్లోనైనాను. బి వర్టికల్ పొజిషన్ అంటే నిలువు స్థానంలో. సి ఇన్క్లైన్ పొజిషన్ వాలు లేదా వంపు స్థానము. డి హారిజంటల్ పొజిషన్ క్షితిజ సమాంతర స్థానం. ఇందులో మనము ఈ యొక్క ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ డాంపింగ్ ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ని వర్టికల్ పొజిషన్, ఆప్షన్ బి వర్టికల్ పొజిషన్లో పెట్టినప్పుడు రీడింగ్ అనేది అక్యురేట్గా మెజర్ చేయగలము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ బై అన్ ఎలక్ట్రోడైనమో టైప్ ఇన్స్ట్రుమెంట్. ఎలక్ట్రోడైనమో టైప్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఏ క్వాంటిటీని మెజర్ చేస్తాము. ఆప్షన్ ఏ పవర్, బి కరెంట్, సి వోల్టేజ్, డి రెసిస్టెన్స్. ద డైనమో ఎలక్ట్రోడైనమో టైప్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనము ఆప్షన్ ఏ పవర్ని మెజర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, హౌ టు అచీవ్ మ్యాక్సిమం అక్యురసీ ఇన్ మెజర్మెంట్ యూజింగ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్. సో మ్యాక్సిమం అక్యురసీ అనేది ఈ యొక్క మెజర్మెంట్ యూజింగ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్. అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పాయింటర్ మూవ్ అయ్యేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. పాయింటర్స్ లేకుండా డిజిట్స్ రూపంలో వచ్చే వాటిని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ లేదా ఆ యొక్క ఖచ్చితంగా మనం కొలిగేటువంటి ఆ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. అనలాగు, డిజిటల్ ఈ రెండు రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇందులో మనము అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసుకొని ఎంత మ్యాక్సిమం అక్యురసీగా మెజర్ చేయగలం అన్నట్లయితే ఆప్షన్ ఏ కీప్ లో ఇన్పుట్ ఇంపిడెన్స్, తక్కువ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఉన్నప్పుడు. బి కీప్ హై ఇన్పుట్ ఇంపిడెన్స్, ఇన్పుట్ సైడ్ ఇంపిడెన్స్ అనేది హై ఉన్నప్పుడు. సి యూజ్ షార్ట్ కనెక్టింగ్ లీడ్స్, అంటే చాలా తక్కువ లీడ్స్ అనేటివి చిన్న కనెక్టింగ్ లీడ్స్ ఉపయోగించడం ద్వారా. డి ప్రొవైడ్ కరెక్ట్ డాంపింగ్ సిస్టమ్, కరెక్ట్ డాంపింగ్ సిస్టమ్ ద్వారా మనము కొలవగలమా అన్నట్లయితే మ్యాక్సిమం అక్యురసీ ఎలా కొలుస్తామంటే కీప్ లో ఇన్పుట్ ఇంపిడెన్స్. ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటే మనము ఈ యొక్క అనలాగ్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అంత అక్యురసీగా మెజర్ చేయవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, సో క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ షంట్ రెసిస్టెన్స్ రిక్వైర్డ్ టు మెజర్ 10 milli ohms విత్ 1 milli ampere. సో మిల్లీ యాంపియర్ అంటే షంట్ రెసిస్టెన్స్ ద్వారా మెజర్ 10 milli amperes, 10 milli amperesతో ఎలా కొలవగలము 1 milli ampere మీటర్తో అన్నట్లయితే 1 milli ampere మీటర్ ఉంది, మనం 10 milli ampereని కొలవాలి. అప్పుడు ఈ యొక్క షంట్ రెసిస్టెన్స్ ఎంత యూస్ చేయాలి. సో దాన్ని కొలిచినకి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా యూస్ చేసినప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 ohms. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3 ohms. ఇది స్టూడెంట్స్, సో ఇంతటితో ఎలక్ట్రీషియన్ సెమిస్టర్ 2 మాడ్యూల్ 5 మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది కంప్లీట్ చేయబడినది. మరిన్ని వీడియోస్ కోసము యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయబడ్డాయి మాడ్యూల్స్ వైజ్, వాటిని గమనించి చదివి నేర్చుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను.